కొన్ని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో జనం పెట్రోల్ డీజిల్ కోసం పానిక్ అవుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పక్కపక్కనే ఉన్న హిందుస్థాన్ పెట్రోలియం బంకులో ఓవైపు నో స్టాక్ బోర్డు దర్శనమిస్తూ ఉండటంతో పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుకు వాహనదారులు ఎగబడుతున్నారు. లాక్డౌన్ తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయా అన్న సందేహాలు నెలకొన్న నేపథ్యంలో పెట్రోల్ బంకుల వైపు వాహనదారులు పరుగులు పెడుతున్నారు. జగిత్యాలలో పెట్రోల్ బంకుల్లో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్టు రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ కొరత పైన ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను మీకు ఒక ముఖ చిత్రం చూపిస్తున్నాను. జగిత్యాల్లో ఉన్నాం మనం. జగిత్యాల్లో హిందుస్థాన్ పెట్రోలియంలో ఒక చోట మనం చూడవచ్చు మొత్తం నో స్టాక్ బోర్డు పెట్టడంతో పాటుగా ఇప్పటికే బారికేడ్స్ పెట్టారు. నేను పక్కనే ఇంకొక పెట్రోల్ బంక్ కూడా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. అయితే కొన్ని చోట్ల కొరత లేనప్పటికీ జనం ప్యానిక్ అవుతున్నారు. తమ బళ్లలో పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు వస్తారు. దీంతో మనకు పెద్ద ఎత్తున రష్ కనిపిస్తుంది. పక్కనే ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో మనకు ఆ రష్ కనిపిస్తుంది. ఇక్కడ పెట్రోల్ ఉంది కానీ ఈ పెట్రోల్ తమకు దొరుకుతుందో లేదన్న ఒక ఆందోళనతో వస్తారు. సార్ ఎందుకు వచ్చారు? పెట్రోల్ కోసం అంటే ఎందుకు అంటే పెట్రోల్ దొరుకుతుంది కదా? లేదని తెలియదు ఏమో తెలియదండి. ఇప్పుడే వచ్చాను నేను. ఇప్పుడే వచ్చాను. అయితే మొత్తంగా అంటే పెట్రోల్ దొరుకుతుందో లేదో అనే ఒక ఆందోళన అయితే మనకు కనిపిస్తుంది. మనం అక్కడ చూస్తున్నాము పెట్రోల్ ఉంది అని చెప్పేసి ఇక్కడ యజమానులు చెప్తున్నారు. కానీ జనం అయితే ప్యానిక్ అవుతున్నారు. ఏం జరుగుతుంది అనేది అలా చెప్పండి. పెట్రోల్ ఎందుకు ఇంతమంది వచ్చింది ఒకసారి? సార్ జనాలు మార్కెట్లో 3 బంకులలో పెట్రోల్ డ్రై అయింది సార్. విజయపురి ఒకటి, ధరంపూర్ రోడ్లో, నిజామాబాద్ రూట్లో మూర్తి అండ్ సన్స్ ఒకటి, ఈ సర్కిట్లో హిందుస్థాన్ పెట్రోలియం. దీని విధంగా జనాలు దోస్తాను లేక అరే పెట్రోల్ అయిపోతుంది, పెట్రోల్ నో స్టాక్ అవుతుంది అని చెప్పేసి అవగాహనతో మళ్ళీ దొరుకుతో లేదని చెప్పి జనాలు ఇక్కడికి వచ్చేసి పోసుకుంటారు సార్. అంతే తప్ప నో స్టాక్ అనేది లేదు, ఉంది. ఇవాళ కాదు రేపు మధ్యాహ్నం దాకా పెట్రోల్ ఉంది, డీజిల్ డ్రై అయింది, బండిలో పెడతాము. ఒకవేళ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా తెలియదు, వచ్చి వస్తుంది. కానీ నో స్టాక్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అంతే సార్. అంటే పక్కన ఉన్న పెట్రోల్ బంకులో నో స్టాక్ పెట్టడము, అక్కడ బారికేడ్స్ పెట్టడం వల్ల ఈ ప్యానిక్ అవుతారా? అవును సార్, అంతే సార్, అంతే సార్. నో ప్రాబ్లం సార్. అదొకటి చేయబట్టే ఇట్లా వచ్చింది సార్. వీళ్ళకి మధ్యాహ్నం వస్తాను అన్నారు సార్ ఇన్ఫర్మేషన్, లేకపోతే నైట్ వరకు వస్తుంది కావచ్చు, రేపైనా వస్తుంది. నో స్టాక్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ వాస్తవంగా మన జగిత్యాల్లో. ఇది ముఖ్యంగా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు, మనం చూడవచ్చు. కాకపోతే మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులు అంటే పక్కపక్కనే పెట్రోల్ బంక్స్ ఉండడం వల్ల హిందుస్థాన్ పెట్రోలియంలో మొత్తంగా నో స్టాక్ బోర్డు పెట్టడము, బారికేడ్స్ కట్టడంతో మనకి ఇండియన్ పెట్రోల్ బంకులో చూస్తున్నాం. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో జనం ఒక్కసారి ప్యానిక్ అవుతూ వస్తారు. అయితే రేపటి వరకు కూడా కొరత ఏం లేదని చెప్తున్నారు. మనం చూడవచ్చు చాలా బాటిల్స్ కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి పెట్రోల్ నింపించుకొని పోతున్నారు. అడ్వాన్స్డ్ ఇళ్లలో పెట్టుకుందాం అనుకుంటున్నారు. అలా ఎందుకు వచ్చింది? పెట్రోల్ కోసం వచ్చారు. అంటే దొరుకుతలేదా? బాగా టైట్ ఉంది ఇప్పుడు. టైట్ ఉందా? ఇది ఇక్కడ అంటే వినియోగదారులు చెప్తున్న విషయం. మొత్తంగా అంటే పెట్రోల్ కొరత, డీజిల్ కొరత రాబోయే రోజుల్లో ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మనకు తెలుస్తున్న నేపథ్యంలో, సమాచారం ఉన్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్త పడే సమయం అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు తరలి రావడం, మరికొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కనిపించడము మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, జగిత్యాల.